లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. లిక్కర్ కేసులో సిట్ దూకుడు పెంచింది. మరో 6 నిందితులను చేరుస్తూ ఏసీబీ కోర్టులో మెమో ఫైల్ చేసింది. ఈ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడును అదుపులోకి తీసుకుంది. నేడు ఈ ఇద్దరిని సిట్ అధికారులు అరెస్ట్ చూపించనున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని A38గా, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిని నిందితుడిగా చేర్చింది సిట్. కేసులో కొత్తగా 6 నిందితులను చేరుస్తూ మెమో దాఖలు చేసింది. ఇక చెవిరెడ్డి సన్నిహితులు వెంకటేష్ నాయుడిని ఈ కేసులో A34గా నమోదు చేసింది. మంగళవారం ఉదయం బెంగళూరు విమానాశ్రయం నుంచి కొలంబో వెళుతుండగా చెవిరెడ్డిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఆయనపై LOC ఉండడంతో ఏపీ డీజీపీకి సమాచారం అందించారు. ఏపీ పోలీసుల సూచనల మేరకు ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్కు తరలించిన అధికారులు సిట్ అధికారులకు అప్పగించారు. చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడును సిట్ బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. కొత్తగా చేరిన నిందితులు A34 వెంకటేష్ నాయుడు, A35 బాలాజీ కుమార్, A36 నవీన్ కృష్ణ, A37 హరీష్, A38 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, A39 చెవిరెడ్డి మోహిత్ రెడ్డిగా సిట్ తెలిపింది. చెవిరెడ్డి దగ్గర గన్మెన్ గా 10 ఏళ్ల పాటు పనిచేసిన మదన్ రెడ్డి సీఎం, డిప్యూటీ సీఎం, డీజీపీకి రాసిన లేఖ కలకలం రేపింది. తనను కేసులో విచారణకు పిలిచి చెవిరెడ్డిపై తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలంటూ సిట్ అధికారులు దాడి చేశారని, తాను మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందారని మదన్ రెడ్డి లేఖలో తెలిపారు. బలవంతపు స్టేట్మెంట్స్ ఇవ్వలేనని, సిట్ విచారణకు ఒంటరిగా వెళ్లలేనని, రక్షణ కల్పించాలని కోరారు. హైకోర్టులో ఇదే అంశంపై వేసిన పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. మరోవైపు మదన్ లేఖపై తీవ్రంగా స్పందించిన సిట్ లేఖ విడుదల చేసింది. మద్యం స్కామ్ ముడుపులు A1 రాజ్ కేసిరెడ్డి నుంచి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చేరాయని, గత ఎన్నికల్లో ప్రజలకు ఈ డబ్బు చెవిరెడ్డి పంచినట్లు తెలిసిందన్నారు సిట్ అధికారులు. చెవిరెడ్డి గన్మెన్ గా పనిచేసిన మదన్ రెడ్డిని సిట్ విచారణకు పిలిచామని, విచారణకు సహకరించకుండా అధికారుల పేర్లు రాసి చనిపోతారని మదన్ బెదిరించాలని చెప్పారు. సిట్ పారదర్శకంగా విచారణ చేస్తోందని, ఇప్పటి వరకు 200 మందికి నోటీసులిచ్చి విచారించగా ఎవరూ ఈ ఆరోపణలు చేయలేదన్నారు. మదన్ రెడ్డి కొత్త డ్రామాకు తెరతీశాడని, దీని వెనుక కుట్ర ఉందని అనుమానం ఉందన్నారు. చెవిరెడ్డితో సంబంధం ఉన్న బాలాజీ యాదవ్ కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారని, ఈ 2 ఘటనల వెనుక కుట్ర ఉందన్నారు సిట్ అధికారులు. మదన్ రెడ్డి ఆరోపణలపై విచారణ జరిపి నిజం ఉంటే చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరామన్నారు. సిట్ పారదర్శక విచారణ జరిపి నిందితుల్ని చట్టం ముందు నిలబెడుతుందన్నారు.